ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరేస్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, అందరు బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం. మీరందరూ కూడా అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మంచిది దేవుని పిల్లలారా. ఈరోజు ఒక మంచి సంగతి మాట్లాడాలని మీ ముందుకు వచ్చా. అదేమనగా, హైందవ సహోదరుల్లో చాలామంది 100కి 90% మంది అందరిమీ కలిసి ఉండాలి ఈ భారతదేశంలో. మరి క్రైస్తవ్యం, మరి ముఖ్యంగా క్రైస్తవులు ఆరాధిస్తున్న క్రీస్తు కూడా మరి గొప్ప దైవం అని విశ్వసించి అందరినీ సమానత్వంగా, అంటే హైందవయంలో క్రైస్తవ్యుల్ని, లేకపోతే ముస్లిమ్స్ని, బౌద్ధ మార్గంలో కొనసాగే వారిని, వీళ్ళందరిని కూడా ఒక రకంగానే ప్రేమిస్తూ కలిసిమలిసి ఉండి అందరూ కూడా ఒకరి కష్టాలు ఒకరితో పంచుకుంటూ ప్రేమానురాగాలు కలిగి కొనసాగిపోతున్న ఈ యొక్క భారతదేశంలో 90% మంది హైందవయులు ఉన్నారని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారండి చక్కని రీతిలో మరి అందరిని గౌరవిస్తే ఎదుర్కోలే. వారిలో ఒకరిగా సహోదరి గారు సత్యభామ గారు, ఆ సహోదరి గారు చక్కని రీతిలో క్రీస్తు నిమిత్తము, అలాగే మరియమ్మ గారి నిమిత్తము చెడ్డగా మాట్లాడుతూ క్రీస్తు వ్యభిచారికి పుట్టాడు, మరియమ్మ గారు వ్యభిచారం చేసి కన్నది అనే మత ఉన్మాదులు ఉన్నారు కదండి. తలకెక్కి మతమంతా కూడా మొత్తెక్కి మత విద్వేషాలు రేపుతూ ఇతర విశ్వాసాలను కించపరుస్తూ కొనసాగుతున్న కొంతమంది మత ఉన్మాదులకి గట్టిగా బుద్ధి చెప్పారండి. ఆమె చక్కని రీతిలో మాట్లాడారు. ఆమె మాటల్లో విన్న తర్వాత మనము ముందుకి ఈ విషయాన్ని తీసుకువెళ్దాం. ఒకసారి ఆమె మాటలో మనం విందాం. నాకు తెలుసు సత్యభామ గారు అంటే తెలుసుకోవాలి. ఈ ఉన్మాదపు బ్యాచ్, సైకో బ్యాచ్, క్రిస్టియన్స్ అమ్ముడు పోయింది, క్రిస్టియన్స్ కోవార్డ్, క్రిస్టియన్స్ డబ్బులు ఇస్తుంటే ఇలాంటి వీడియోస్ చేస్తుంది, ఇలాంటి ప్రచారాలు ఆటోమేటిక్ గా చేస్తారు. ఈ మురిగి కుక్కలు మురుగుతూనే ఉంటాయి, నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాలి అనుకున్నట్టు అంతే. సత్యభామ గారు, ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. నిజంగా చాలా చాలా గొప్ప అద్భుతమైన విషయం అనే చెప్పాలి. ఎందుకనంటే ఈ వీడియో మీరు క్రైస్తవుల పట్ల సపోర్ట్ చేస్తే, అంటే క్రీస్తుని గౌరవిస్తూ, క్రీస్తు కన్న తల్లి గారు మరియమ్మ గారిని గౌరవిస్తూ మీరు మాట్లాడిన మాటలకి నిజంగానే మత ఉన్మాదులండి, సమానత్వం లేని వాళ్ళు, మీరంటే గిట్టిన వాళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్స్ డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారేమని ఇట్లాంటి నిందలు వేయడంలో కొత్త ఏం కాదమ్మా. అయినా కూడా మీరు ఒక మాట అన్నారు, అలాంటి అసలు మురిగే కుక్కలు నేను పట్టించుకోనని చెప్పారు. చాలా సంతోషం అమ్మా. మీకు నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. మీలాంటి వారు ఇంకా చాలా మంది సమాజంలో లేవాలి. ఉన్నారు కొంతమంది చక్కని రీతిలో మాట్లాడేవాళ్ళు. అమ్మా, మీరు కూడా ఎంతో ఉన్నట్లుగా, అంటే న్యాయమును ఆలోచించి మాట్లాడారు మీరు. అందుకే నేను చాలా సంతోషించాను. అందుకే ఎందుకో మీకు వందనాలు చెప్పాలని వీడియో చేస్తున్నానమ్మా. మీరు ఈ వీడియో చూసినట్లయితే చాలా సంతోషమమ్మా. దేవుడు మిమ్మల్ని ఇంకా అలా నీతి, న్యాయము, యథార్థత మార్గులు ఇంకా మిమ్మల్ని నడిపించి అందరినీ సమానత్వంగా చూసే మీ మనసుకు దేవుడు మేలు చేయాలని, మీ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. మంచిది దేవుని పిల్లలారా, వినండి కొన్ని విషయాలు ఎంత చక్కని రీతిలో ఆమె వివరించారు. వినండి ఒకసారి. అనుకున్నట్టు అతను నిర్భయంగా మాట్లాడతాను. నేను మొదటి నుంచి అలాగే ఉన్నాను, ఇప్పటికీ ఎప్పటికీ సత్యభామ మారలేదు, మారదు, ఇలాగే ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆలస్యం చేయకుండా విషయంలోకి వస్తాను నేను. జీసస్ ఈ క్రిస్టియన్స్ పూజించే దేవుడు. జీసస్ వ్యభిచార వంశంలో పుట్టాడు. జీసస్ తల్లి మేరీ వ్యభిచారిణి, అంటే వేశ్య, లకారానికి పుట్టాడు జీసస్. ఇలాగా సంస్కారం లేకుండా అసభ్యంగా పచ్చి బూతులు తిడుతున్నారు కొందరు. ఈ క్రిస్టియన్స్ ఏమో అష్టాదశ పురాణాల్లో ఉన్న బూతులు మొత్తం తీసేసి ఈ బూతులు ఉన్నాయి, ఆ బూతులు ఉన్నాయి అనేసి వాళ్ళకి అర్థమైనంతలో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా వీడియోస్ చేస్తున్నారు. వాడి మరి అద్భుతంగా వీడియోస్ చేస్తున్నారు. బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో బొక్కలు ఉన్నాయి అనేసి బైబిల్ బుక్ తీసుకుని అడుగుతూ ఇటువైపు వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటే ఈ హిందుత్వవాదులను చెప్పుకునేవాళ్ళు. అష్టాదశ పురాణాల్లో కూడా బూతులు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి. వాటిలోనే కాదు, రామాయణ భారతాది ఇతిహాసాలలో కూడా బూతులు బొక్కలు ఉన్నాయి, వేదాల్లో కూడా బూతులు బొక్కలు ఉన్నాయి. ఇక మనుస్మృతి అని అదని ఇదని మనం ఎన్ని ఉన్నాయో మొత్తం వాళ్ళు లాగి దీనిలో ఉందంతా కంపే అని వాళ్ళు వీడియోలు చేస్తున్నారు.
వీళ్ళ వీడియోలు లక్షలు వెళ్తున్నాయి, వాళ్ళ వీడియోలు కూడా లక్షల్లో వెళ్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, అక్రమ మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో అవి చట్టరీత్యా నేరము. వాటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, చేయకూడదు, ఒప్పుకోకూడదు. అలాంటివి ఏదన్నా జరిగినట్లు మన దృష్టికి వస్తే మనం ఖచ్చితంగా దాని గురించి పోరాడాలి, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. అలాగే పాస్టర్లు వాళ్ళందరూ దేవుడి పేరు అడ్డం పెట్టుకొని ఎవరైనా మోసం చేయడం, మంచి చేయడం, డబ్బు దండుకోవడము, పిచ్చి పనులు చేయడం, ఇవి మన దృష్టికి వస్తే మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ సన్యాసులు ఉన్నారు. వాళ్ళు కూడా మహిళలను మోసం చేస్తున్నారు, డబ్బు దండుకుంటారు. ఆ విషయాలు కూడా బయటపెట్టి మాట్లాడారు. చూసారా ఎంత యథార్థంగా ఆమె మాట్లాడుతున్నారు, ఎంత నీతిగా ఆమె ప్రస్తావించారో చూసారా సత్యభామ గారు. అమ్మ అందుకే నేను చాలా వందనాలు చెప్తున్నాను మీకు. నిజంగా ఇద్దరిని సమానత్వంతో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. క్రైస్తవ్యంలో జరుగుతున్న ఆ మోసం అంటే ఎవరైతే ఉన్నారు కదండి, మనకి ఉంటారు కదా తోడేళ్ళు అంటే వాళ్ళు, దొంగ పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా సొమ్ము సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మాట్లాడుతూ ఈమె వారి యొక్క హైందవ మార్గంలో ఉన్న దొంగ బాబాలని, మోసం చేసే వాళ్ళని కూడా ఎత్తి చూపించి మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడినట్టు నేనైతే వినలేదండి. కొంతమంది సత్యభామ గారి లాగా న్యాయాలు మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు హైందవ సహోదరులు. కానండి మత ఉన్మాదులు అంటారు మీరే 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 క్రైస్తవ్యంలో మోసం, క్రైస్తవ్యం ఆ మతము ఈ మతము, క్రైస్తవ్యంలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది, ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా దొరికినా అదే, లేకపోతే ఇంకోటైనా క్రైస్తవ్యంలో ఇది అది అంటారు తప్ప అందులోనూ ఉన్నారు ఇందులోనూ ఉన్నారని సాధారణంగా ఎవరు కూడా మాట్లాడరు. కానీ సహోదరి గారు మరి సత్యభామ గారు అయితే దొంగ పాస్టర్స్ ని తిట్టారు, అలాగే దొంగ బాబాలను కూడా ఎండగట్టారు. ఇది కదండి న్యాయంగా మాట్లాడాలంటే, ఇది కదండి. కొంతమందికి అట్లా మాట్లాడితే ఈమె మీద ఎంతో కోపం అండి. ఈమె వీడియో సహోదరి గారి వీడియో చూసినప్పుడు కింద కామెంట్స్ చాలా దారుణంగా కొంతమంది ఎంతో దారుణంగా పెడతారు. మత ఉన్మాదులండి. ఆమె ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదండి. వాళ్ళకి అసలు ఏంటి ఈమె ఇట్లా మాట్లాడేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. అయితే ఈ సంగతులని, గ్రంథాల్లో ఉన్న సంగతులని బయట పెట్టేస్తే మరలా మాకు క్రిస్టియన్స్ తిట్టడానికి లేకపోతే ఇతరులను తిట్టడానికి ఉండదు కదా, మేము ఎట్లా తినాలి, ఎట్లా బ్రతకాలని చాలా ఆందోళనలో ఉన్నారండి మత ఉన్మాదులు. కానీ సహోదరి గారు వెనకాడకుండా ఏమీ ఆలోచించకుండా దులుపుతూ ఉన్నారండి ఆవిడ. ఇంకా చూడండి ఏం మాట్లాడారు ఆవిడ. మహిళలను మోసం చేస్తున్నారు, డబ్బు దండుకుంటారు. ఆ విషయాలు కూడా బయట పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఎంతసేపటికి పక్కన వాడితే గొడవ చేస్తాం, అది మాట్లాడమంటే మన వాళ్ళే, మన మహిళలే ఇక్కడ మోసపోతున్నారు అనమాట. కాబట్టి అన్నీ మాట్లాడాలి న్యాయంగా ఆలోచిస్తే. సరే, ఇప్పుడు నేను ఈ జీసస్ విషయానికి వస్తాను. జీసస్ పెళ్ళైన మహిళకు పుట్టాడా, పెళ్లి కాని మహిళకు పుట్టాడా, లేదంటే వేశ్యావృత్తి చేయడం వల్ల పుట్టాడా, లేకపోతే అసలు ఎలా పుట్టాడు, ఈ విషయం అసలుకి ప్రపంచానికి ఎందుకు, ప్రత్యేకించి ఈ అమ్మా ఎందుకంటారు ప్రపంచానికి ఎందుకంటారమ్మా? ప్రపంచానికి ఇది కావాలమ్మా, లేకపోతే వారు నడవదు కదమ్మా. సత్యభామ గారు వారికి నడవదు కదా, తిండి గడవదు. ప్రపంచానికి అవసరం ఇది. ప్రపంచంలో మరి ముఖ్యంగా కొంతమందికి బాగా అవసరము. అసలు ఇక అదే బైబిల్ పట్టుకునే బ్రతుకుతారు వాళ్ళైతే కనుక. ఇక క్రీస్తుని తిడితేనే వారి అకౌంట్లో అమౌంట్, మరియమ్మ గారిని అంటేనే వారి అకౌంట్లో అమౌంట్, వారి యొక్క కుటుంబం గడిచేది బ్రతికేది కూడా అంతే. కొంతమంది అదే ఫలంగా ఇప్పుడు మీరు మీ గ్రంథాలలో విషయాలు చెప్తున్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు, మీ గ్రంథాల్లో ఏముందో అది కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళంతే ఇలా అలా కాదండి సత్యభామ గారు, ఇలా అలా కాదేంటి, ఒక బైబిల్ని చూపిస్తూ ఆ అమాయక హైందవ సహోదరులు మోసం చేస్తూ దారుణంగా బ్రతుకుతూ ఉన్నారు, సొమ్ము సంపాదించుకుంటున్నారమ్మా. ప్రపంచానికి కావాలమ్మా మీలాంటి వారైతే న్యాయాలు ఆలోచించి ఎదురుకు తీసుకువెళ్తారు, మిగతా వాళ్ళకి అవసరమే అమ్మా. ప్రత్యేకించి ఈ విషయం గురించి భారతీయులు, భగవద్గీత అర్థమైన వాళ్ళు అసలు మాట్లాడకూడదు. ఎందుకో చెప్తాను చూడండి. భగవద్గీత 700 శ్లోకాల్లో కూడా ఎక్కడ జన్మను బట్టి అని పరమాత్మ చెప్పలేదండి. ఒక మనిషి జన్మత జాయత సూత్ర అని కూడా మనకు శాస్త్రంలో ఉంటుంది. పరమాత్మ భగవద్గీతలో జన్మను బట్టి అన్న విషయాన్ని చెప్పనప్పుడు భగవద్గీత కానీ ఏమాత్రమైన అర్థమైతే ఈ జీసస్ అనే వ్యక్తి జన్మల గురించి మాట్లాడతారా? తగునా? వాళ్ళు చదివితే కదమ్మా
అసలు ఆ గ్రంథాలు పురాణాలు కానివ్వండి, విదేశాలు కానివ్వండి, ఆ ఉపనిషత్తులు కానివ్వండి, లేకపోతే ఈ మహాభారతం కానివ్వండి, అమ్మా గ్రంథాలు రామాయణం కానివ్వండి, ఈ గ్రంథాలన్నీ కూడా హైందవుల్లో కొంతమంది చదవరు కదమ్మా. ఇప్పుడు ఈ మరీ ముఖ్యంగా ఈ మతున్మాదులు బైబిల్లో అవి ఉంది, బైబిల్లో ఇది ఉంది, బైబిల్ అది క్రీస్తుది మరేమ గారిది అని మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఈ దొంగలు వీళ్ళందరూ చదవరమ్మా. చదవరు కాబట్టే అట్లా మాట్లాడుతున్నారు. చదవరు కాబట్టే వాళ్ళకి ఏమో అసలు విషయమే తెలీదు కాబట్టే ఆ రకంగా మాట్లాడగలుగుతున్నారమ్మా. మీరనుకో ఇప్పుడు మీరు ఆ సంగతి బయటకు తీసి మాట్లాడుతూ మరలా మీ గ్రంథాల్లో ఉన్న విషయం కూడా అది విలువ కలిగిన మాటలు కదా, విలువచ్చే మాటలు కదా. మీ మాటను బట్టి మీకు వాల్యూ పెరిగిందా లేదమ్మా? అట్లా వాళ్ళు మాట్లాడరమ్మా, చదివితే కదమ్మా మాట్లాడతాకి. మాత్రమే అర్థమైతే ఈ జీసస్ అనే వ్యక్తి జన్మల గురించి మాట్లాడతారా? తగునా? పెళ్లి కాకుండా పుట్టాడు, వేసకు పుట్టాడు, వ్యభిచారం చేస్తే పుట్టాడు. ఒక మహిళని ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఏదో చరిత్ర పుస్తకాల్లోనూ ఒక మహిళ గురించి ఇంత నీచంగా అసభ్య పదజాలంతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా ఉంటే పరిస్థితులను ఖండించాలి, అంతేగాని ఏదో కాలగర్భంలో ఎక్కడో చరిత్ర పుస్తకాల్లో ఉన్న ఒక జీసస్ తల్లిని పచ్చిపోతు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? జీసస్ గాని, జీసస్ తల్లి మేరీ అనే మహిళ కానివ్వండి, జీసస్ తండ్రి అతడి పేరు బహుశా జోసెఫ్ అయి ఉండవచ్చు. తెలుగులో మరి నాకు తెలీదు. మనకి సెయింట్ జోసెఫ్స్ అని స్కూల్స్ కాలేజెస్ కనపడుతూ ఉంటాయి. దాంట్లో ఒక వ్యక్తి ఒక శిశువుని జీసస్ బేబీగా ఉన్నప్పుడు ఎత్తుకుంటాడు కాబట్టి బహుశా నేను జీసస్ తండ్రి గారి పేరు జోసెఫ్ అనుకుంటున్నాను. నాకు బైబిల్ పెద్దగా అవగాహన అయితే లేదు. సరే, జోసెఫ్. అమ్మా మీరు నిజం చెప్పారా? బైబిల్లో కొంతే నేను గురి తిరిగానని ఈ మొదలు అలా మాట్లాడరు. అంతా తెలుసు మాకు బైబిల్, అక్కడ ఉన్న వచ్చిన ఒకటి, అక్కడ ఉన్న మాట ఒకటి, వీళ్ళు చెప్పేది ఇంకొకటి అమ్మ. ఇంకొకటి మిమ్మల్ని చూసైనా వాళ్ళు మారాలి, మిమ్మల్ని చూసైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నానమ్మా నేను. ఇంకా ఇంకేం మాట్లాడుతున్నారు సహోదరి గారు విందాం. నాకు బైబిల్ పెద్దగా అవగాహన అయితే లేదు. సరే, జోసెఫ్ ని గాని, ఈ మేరీని గాని, జీసస్ ని గాని బూదులు తిట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఏమైనా కీడు చేశారా? మేరీ లేదంటే ఆమె భర్త జోసెఫ్, వాళ్ళ కొడుకు జీసస్, వాళ్ళు ఏమైనా ప్రపంచానికి హాని చేశారా? లేదంటే వాళ్ళు బతికిన రోజుల్లో ఏదైనా దొంగతనంగా సింహాసనం లాక్కొని రాజ్యాలు ఆక్రమించి జనాలను చంపేసి ఏదైనా సంపదలు కాజేసి చెప్పండి రా మొత్తన్మాదులారా, మత ఉన్మాదం మొత్తెక్కి బ్రతుకుతున్న వాళ్ళారా చెప్పండి. క్రీస్తు గాని, మరియమ్మ గారు గాని, క్రైస్తవ్యం గాని ప్రపంచానికి ఏమైనా కీడు చేశారా అని క్రైస్తవ్యం గొంతింపు అడిగారు. మరి ఆ సహోదరి గారు కూడా చక్కగా ఆమె ధర్మాన్ని ఆమె కొనసాగించుకుంటూ ఆమె మార్గంలో ఆమె ముందుకు వెళుతూ ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని. నిజంగా మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే లేకపోతే మనస్సాక్షి ఉంటే చెప్పండి. క్రైస్తవులు గాని, క్రీస్తు గాని ప్రపంచానికి హాని ఏమైనా చేశారా? హాని చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. మేలే చేశారే తప్ప భారతదేశానికి కీడు ఎప్పుడు చేయలేదు. అది మీరు గ్రహించాలి. ఆ సహోదరిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడారండి సహోదరి, నిజంగా మంచి మంచి విషయాలన్నీ మాట్లాడారు. మరి అవసరం ఉంటే మరలా ఇంకొకసారి ఆ సంగతులన్నీ మీకు చెప్తాను. ఇంకా ఆమె గ్రంథాల్లో కూడా క్రీస్తు స్త్రీ పురుషులు కలయిక లేకుండా దేవుని యొక్క ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ కమ్ముకునుడి చేత క్రీస్తు పుట్టాడు కదా, అది నిజమే కదా, గ్రంథాలలో కూడా ఉంది. ఆమె చెప్తూ ఉన్నారండి. రెండు రిఫరెన్సులు చెప్పారు ఆమె మరీ గంభీరమైన సంగతి, ఒక మంచి ఉన్నతున్నట్టు ఇంకొక సంగతి మాట్లాడారు. మనం విందామండి, ఆశిష్ గారి మాటలు విందాం ఒకసారి. ఒక అశాంతిని సమాజంలో క్రియేట్ చేయడం కాదా? మనం తిడుతున్నాము, వాళ్ళు తిడుతున్నారండి. రాముడు ఎలా పుట్టాడు అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. రాముడు పాయసాన్నం తినడం వల్ల ఆ రాముడికి గర్భం వచ్చేసి రామలక్ష్మణ భర్త శత్రుఘ్నాథులు పుట్టారు. హోమం చేశారు, పుత్రకామేష్ చేశారు, పాయసాన్నము యజ్ఞ పురుషుడు ఇచ్చారు. దాన్ని గ్రహించడం వల్ల వారు గర్భం ధరించారు తప్ప సంసారము చేయడం వల్ల, లైంగిక చేయడం వల్ల గర్భం ధరించలేదు. అలాగే కదా రాముడు ఎలా పుట్టాడు అని అంటే ఎంత గందరగోళం చేస్తారో, ఎంత గోల చేస్తారో, ఎంత దారుణంగా అబ్బబ్బబ్బా మనుషులను చంపుతారు. రాములు వారు ఎలా పుట్టారు అనేది ఆ సంగతి ఆ సహోదరి ఎంతో మంది చెప్పారు, క్రైస్తవులు చెప్పారు, గ్రంథంలో ఉన్నదని. గ్రంథం తెలిసిన వాళ్ళకి తెలుసు. పాయసం తాగితే రాముడు పుట్టొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటే మాత్రం అది వ్యభిచారం. దేవుని పిల్లలారా, పాయసం తాగేస్తే భర్త భార్యలు లైంగికంగా ఆ కలయిక లేకపోయినా రాముల వారు పుట్టొచ్చు, అది నిజం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం మరియమ్మ గారిని పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటే దేవుడు అద్భుత కార్యం చేశాడంటే మాత్రం వీళ్ళకి వ్యభిచారం.
మతోన్మాదులకి. ఆ సహోదరి గారు చెప్తున్నారు, బుద్ధి తెచ్చుకోండి కొంచెమైనా. అంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్న మీరు కొంచెమైనా ఆమెను చూసి జ్ఞానం నేర్చుకోండి. ఇక చూడండి, మంచి విషయాలు మాట్లాడారండి సిస్టర్ గారు నిజంగా. లైంగిక చర్యలను గర్భం ధరించలేదు. లేదు. అలాగే మనకు మహాభారతంలో కూడా అనుకుంటుందన్నమాట. విచిత్ర వీరుడు చిత్రాంగదుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంబాలిక అంబిక అని శశికాశిరాజు కూతురు సంతానం లేదు, వంశం నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది, వ్యాస మహర్షిని పిలిపిస్తారు. వ్యాస మహర్షి తన తపశక్తి ద్వారా వారికి గర్భధారణ జరిగేలా చేస్తారు. ఆ పుట్టే పిల్లలు కూడా ఎవరైతే తండ్రులు మరణించి ఉన్నారో వాళ్ళ అంశతోటి వాళ్ళ లక్షణాలతోటి పుట్టే విధముగా ఉంటుంది. స్పష్టంగా భారతంలో ఉంటుంది. లైంగిక చర్య ద్వారా పుట్టలేదు. దీనికి మీకు చూసారా, విన్నారా? చాలా మంది మతోన్మాదులు గ్రహించాలి, మతోన్మాదులు గ్రహించాలి. ఇవన్నీ మా సిస్టర్ గారు చెప్పిన గ్రంథాల్లో ఉన్న ఆ విషయాన్ని చూసారా? సత్యాన్ని ఎలా బయటకు చెప్తున్నారా ఆవిడ? స్వార్థం ఉందా మీకు? అయ్యో ఈ విషయాలన్నీ చెప్తే క్రిస్టియన్స్ రేపన్నీ ఇవన్నీ తీసుకుని మరలా మమ్మల్ని ఏమంటారు? కాదు, సత్యభామ అనే పేరు మీకు తగినదమ్మా. సత్యభామ అంటే సత్యము నిజంగా కప్పి పెట్టకుండా మీరు మాట్లాడుతున్నారు చూడండి అమ్మా. ఆ యథార్థతను బట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నిజంగా ఎంత చక్కని రీతిలో దొంగ మనస్తత్వం కలిగిన వాళ్ళరా గ్రహించండి. ఆ గ్రంథంలో ఉన్నది క్రీస్తు అట్లా పుడితే క్రీస్తు జన్మ గురించి మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారే, మన గ్రంథాలలో ఇవి ఉన్నాయని ఆమె చక్కని రీతిలో మాట్లాడుతున్నారు. చక్కగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి. ఎప్పటికైనా కొంచెమైనా మీ జీవితాలకు ఒక అర్థం ఉంటుంది, మీ యొక్క బ్రతుకులకు ఒక అర్థం ఉంటుంది. మతోన్మాదులారా ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఈ దుర్యోధనుడి తల్లి అయిన గాంధారి తనకంటే ముందే కుంతిదేవి గర్భం ధరించి ధర్మరాజును కన్నది అనే విషయం తెలిసి వంశానికి వారసుడు నేను ముందు ఇవ్వలేకపోయినప్పుడు ఎందుకు నాకు గర్భం అనే అసూయతోటి గర్భ విచ్ఛితి చేసుకుంటుంది అనమాట. ఆ విషయం తెలిసి అక్కడికి వ్యాస మహర్షి వచ్చి తన తపశక్తితోటి గర్భ విచ్ఛితి అబోర్షన్ అయిపోయి కింద పగిలిపోయిన ఆ పిండాన్ని ఒక కుండల్లో భద్రపరిస్తే అది 100 ముక్కలు అయిపోయి 100 పిండాలు పెరిగి 100 మంది కొడుకులు కుండల ద్వారా బయటకొచ్చారు. విధంగా 100 మంది సంతానం కలిగింపజేసిన వ్యాస మహర్షి వారు అంబికా అంబాలిక కూడా ఆ విధంగా మంత్రశక్తితోటే గర్భధారణ చేయించారు తప్ప లైంగిక చర్య ద్వారా కాదు. వారు తపశక్తి సంపన్నులు, వారు లైంగిక చర్యలు ఏమి చేయరు. మరి మంచి ప్రశ్నలు లేవనెత్తారు ఈ సహోదరి. నిజంగా అద్భుతమైన, చెప్పండి మీకేమైనా బైబిల్ గ్రంథంలో క్రీస్తు జననం గురించి మాట్లాడుతున్న వారికి నిజంగా అద్భుతమైన కనువిప్పు కలిగించే మాటలు ఈ సత్యభామ గారు చెప్పిన సంగతులు. వీళ్ళ తపస్సు చేసేసినా, మంత్రాలు చదివినా, ఇంకొకటి చేసినా పిల్లలు పుడతారు. కానీ క్రీస్తు మాత్రం పరిశుద్ధాత్మను ద్వారా పుట్టాడంటే వ్యభిచారం అంటారు. వీళ్ళు ఉండాలి, కొంచెమైనా ఉండాలి. ఆమెను చూసి కొంచెమైనా మీరు నిజంగా హైందవ్యంలో ఇలాంటి మహాత్ములు ఉన్నారు కాబట్టే, ఇలాంటి మంచివారు ఉన్నారు కాబట్టే ఇంకా ఆ సనాతన మార్గానికి గౌరవం, ఆ హైందవ సహోదరులకి మరి ఎక్కువ శాతము గౌరవ ప్రభావాలు దక్కుతూ ఉన్నాయి. కాబట్టి గమనించాలి. చాలా విషయాలు అమ్మ మాట్లాడారు, నిజంగా చాలా సంగతులు మాట్లాడారు. మరొక్కసారి ఆమెకి నా నిండు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అద్భుతమైన సంగతులు మాట్లాడడానికి ఎవరు తెగించరు, వాళ్ళలో ఉన్న లోపాలు బయటకు పెట్టడానికి ఎవరు తెగించరు. కానీ ఈమె మరి న్యాయాన్ని, మనస్సాక్షిని బ్రతికించుకున్న సహోదరిగా, గొప్ప స్త్రీగా ఈమె చక్కని రీతిలో మాట్లాడారు. ఆమెకు మరొకసారి క్రైస్తవ్యం తరపు నుండి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆమె ఛానల్లోకి వెళ్ళి ఆమె వీడియో వినండి, ఆమె మాటలు వినండి. మరి చాలా చక్కని రీతిలో మాట్లాడారు. ఇంకా ఈ బైబిల్ గ్రంథం మీద పడి, క్రైస్తవుల మీద పడి, క్రీస్తుని మరియమ్మ గారిని దూషిస్తూ దరిద్రంగా మాట్లాడుతున్న మత ఉన్మాదులకు బుద్ధి వస్తుంది ఏమి మాటలు వింటే. అలా నేను ఆశిస్తూ ఆమెని, ఆమె కుటుంబాన్ని దేవుడు చల్లగా చూసి క్షేమంగా కాపాడి ముందుకు ఇంకా తీసుకువెళ్ళి న్యాయబద్ధంగానే ఆమె యొక్క పరిచర్యను కొనసాగించాలని నేను తెలియజేస్తూ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ.